1990లో ఆఫ్రికాలోని జాంబియా మరియు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు అడవి గ్రామాలలో జరిగిన సంఘటన పూర్తి వివరాలు చూద్దాం. ఆఫ్రికా అంతర్భాగ అడవుల్లోని ఒక నిర్దిష్ట తెగ ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన మంత్ర విద్యలు, చేతబడులు మరియు దయ్యాల ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆ గ్రామం చుట్టూ మంత్రగత్తెలు, స్థానిక పూజారులు కలిసి మట్టి బండరాళ్ళు మరియు ప్రత్యేకమైన అడవి కట్టెలతో ఒక భారీ రక్షణ గోడను అకల్ట్ ఫోర్ట్రెస్ నిర్మించుకున్నారు. వారి నమ్మకం ప్రకారం ఆ గోడ లోపలికి ఎలాంటి పరాయి శక్తులు గాని, వేరే మతాల వారు గాని ప్రవేశించలేరు. ఎవరైనా క్రైస్తవ మిషనరీలు సువార్త ప్రకటించడానికి ఆ గోడ దాటి లోపలికి వస్తే వారు మంత్రాల శక్తి వల్ల అక్కడికక్కడే రక్తం కక్కి చనిపోతారని, లేదా తెగవారు వారిని చంపేస్తారని తీవ్రమైన భయం ఉండేది. జాంబియాకు చెందిన ప్రార్థనా యోధురాలైన రోడా నాన్సే ఆ తెగ ప్రజలు చీకటి శక్తుల బంధకాల నుండి విముక్తి పొందాలని భారము కలిగి ఉన్నారు. మానవ ఆయుధాలతోనో లేదా బలవంతంగానో ఆ కోట లోపలికి వెళ్ళటం అసాధ్యమని గ్రహించిన ఆమె దేవుని వాక్యములోని వ్యూహాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. బైబిల్లో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యెరికో గోడల చుట్టూ తిరిగిన వృత్తాంతాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. రోడా నాన్సే కొందరు నమ్మకమైన ఉపవాస ప్రార్థన చేసే ప్రార్థన యోధులను ఒక చిన్న బృందంగా కూర్చారు. ఆ తెగ ప్రజలకు లేదా మంత్రగాళ్లకు అనుమానం రాకుండా రోడా నాన్సే బృందం ప్రతిరోజు తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే ఉదయం 3 గంటలకు ఆ అడవి మార్గం గుండా దయ్యాల కోట వద్దకు చేరుకునేవారు. బైబిల్ ఆజ్ఞ చొప్పున వారు మొదటి 6 రోజులు ఆ పెద్ద గోడ చుట్టూ ఎలాంటి శబ్దం చేయకుండా, పెదవులతో కాకుండా తమ హృదయాలలో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ తిరిగారు. 7వ రోజున వారు ఆ గోడ చుట్టూ 7 సార్లు తిరిగారు. 7వ సారి ముగిసిన తర్వాత దేవుని ఆత్మ ప్రేరణతో వారంతా ఏక మనస్సుతో చేతులెత్తి యేసుక్రీస్తు నామమును బిగ్గరగా ప్రవచిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ పెద్ద కేకలు వేశారు. ఎంతో మంత్రశక్తులతో కూడి ఉందనుకున్న ఆ దయ్యాల కోట యొక్క ముఖ్యమైన రక్షణ గోడలు ఒక్కసారిగా లోపల నుండి బద్దలై నేలమట్టం అయ్యాయి. ఆ కట్టడం కూలిపోతున్న శబ్దానికి అడవి అంతా ప్రతిధ్వనించింది. తమ రక్షణ కోట, తాము నమ్ముకున్న దయ్యాల శక్తుల పునాది అయిన ఆ గోడ కేవలం ప్రార్థన బలానికి ముక్కలైపోవటం చూసి ఆ తెగ నాయకుడు, మంత్రగాళ్ళు తీవ్రమైన భయానికి గురయ్యారు. రోడా నాన్సే దేవుడైన యేసుక్రీస్తుకు ఉన్న సర్వశక్తిని వారు కల్లారా చూశారు. తమ దయ్యాల కంటే యేసయ్యే సజీవుడని వారు గ్రహించారు. ఆ తెగ నాయకుడు స్వయంగా రోడా నాన్సే బృందాన్ని ఆహ్వానించి తమ గ్రామంలో సువార్త ప్రకటించడానికి అనుమతి ఇచ్చాడు.